అహనా పెళ్ళంటాలో కోట శ్రీనివాసరావు గారి లాగా ఉంటే మన డబ్బులు పోవు. సో సైబర్ ఫ్రాడ్స్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతుంది. సో ఆ విషయానికి వస్తే ఎందుకు పెరుగుతున్నాయని మీరు భావిస్తారు? 1000 రూపాయలు సంపాదించుకుంటూ నెలకి 30,000 సంపాదించుకోవచ్చు అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసి వెంటనే అందులో ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఒక లైక్ కొడుతూ ఉంటే నీకు 10 రూపాయలు వస్తుంది, అదే నువ్వు మెంబర్షిప్ తీసుకొని నువ్వు 10,000 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటే. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ జరిగేవి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా. సో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు? ఈ సైబర్ మోసగాళ్ళు ఒక కొత్త పథకాన్ని రచించారండి. అందుకే ఎవరన్నా వ్యక్తి మిమ్మల్ని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అనగానే మీరు గుర్తించండి, ఇది సైబర్ మోసగాడి పని. హలో రెడ్ ఎఫ్ఎం తెలుగు, దిస్ ఇస్ ఆర్జే సూర్య. అండ్ మనం గత నెల రోజులుగా ఎస్బీఐ ఫ్రాడ్ గా ఫుల్ స్టాప్ యాక్టివిటీ చేస్తున్నాం. సో సైబర్ నేరాల్ని అరికట్టడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. కాలేజెస్ కి వెళ్తున్నాం, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం త్రూ రెడ్ ఎఫ్ఎం. చాలా మందికి మనం ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తున్నాం అనమాట. సో సైబర్ ఫ్రాడ్స్ అరికట్టడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల మీద. సో రైట్ నో మనతో మాట్లాడడానికి ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు, ఏజిఎం ఎస్బీఐ నుంచి. నమస్కారం సార్. సో సైబర్ ఫ్రాడ్స్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. సో ఆ విషయానికి వస్తే ఎందుకు పెరుగుతున్నాయని మీరు భావిస్తారు? బ్యాంకింగ్ వ్యవస్థ అలాగే మన భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల సైబర్ నేరాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఏర్పడింది. అయితే డిజిటల్ లావాదేవీలు అనేది ఎలా కన్వీనియన్స్ పెంచుతుంది బ్యాంక్ కస్టమర్లకి. ఆ కన్వీనియన్స్తో పాటుగా కస్టమర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నేరాల బారిన పడకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. సో ఈ విషయంలో బ్యాంకులు ఎలాంటి పాత్ర పోషించాలి? బ్యాంకులు ముఖ్యంగా వాళ్ళ టెక్నాలజీ పరంగా కస్టమర్స్ మోసపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఈ మోసాలు జరగడానికి మెయిన్గా కారణం అవగాహన లోపం. డిజిటల్ వ్యవస్థలో మనం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వాళ్ళు తెలుసుకుంటే, ఆ అవగాహన కనుక కలిగి ఉంటే మనం ఈ సైబర్ నేరాలని నిర్వహించవచ్చు. సో రైట్ లో ఫోన్ మన బాడీలో ఒక హార్ట్ అయిపోయింది. లైక్ అంటే పొద్దున్నే లేచిన తర్వాత నీళ్లు తాగాలనే విషయం కూడా మర్చిపోయి ఫస్ట్ ఫోన్ లో ఏ మెసేజ్లు వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో నాకు ఏ లైక్లు వచ్చినాయి అన్ని కూడా అలవాటు అయిపోయారు. అండ్ మోరోవర్ మన డైలీ యూజెస్ ఆఫ్ ఇంటర్నెట్ కూడా పెరిగిపోయింది. సో దానివల్ల మనకి పబ్లిక్ ప్లేసెస్ లో అంటే రైల్వే స్టేషన్స్ లో కానీ, ఎయిర్పోర్ట్స్ లో కానీ, బస్ స్టాండ్ లో కానీ ఫ్రీ వైఫైకి కక్కుర్తిపడి అక్కడ స్కాన్ చేయడం ఆ వైఫై కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో పబ్లిక్ వైఫై ఎంత డేంజర్? చాలా డేంజర్ అండి. పబ్లిక్ వైఫై అనేది అస్సలు సురక్షితం కాదు. ఎందుకంటే పబ్లిక్ వైఫై టెక్నాలజీలోకి అది ఫ్రాడ్స్టర్స్ ఈజీగా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని అంటారు. ఆ ద్వారా ఆ టెక్నాలజీలోకి వాళ్ళు చొరపడిపోయి మనం పంపించే మెసేజెస్ అన్నిటినీ వాళ్ళు చదవగలుగుతారు. అన్లెస్ అండ్ అంటిల్ మూమెంట్లో ఉన్నప్పుడు తప్పితే లొకేషన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. లొకేషన్ ఎప్పుడూ కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఫోన్లో బ్యాటరీ తగ్గిపోవడము కాకుండా ఈ సైబర్ మోసాలకి కూడా అవకాశం ఏర్పడుతుంది. లొకేషన్ చాలా జాగ్రత్తగా. కొన్ని యాప్స్ అయితే అసలు లొకేషన్ ఆన్ చేయకపోతే అసలు వర్క్ కూడా చేయవు. అందుకే అంటే మనం ఒక దగ్గర స్థిరంగా ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోవచ్చు, మూమెంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు. రైట్. సో ఫ్రాడ్ గా ఫుల్ స్టాప్ విషయానికి వస్తే, సో నేషనల్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ చాలా ఉన్నప్పటికీ సో జనానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ సైబర్ నేరాల మీద. సో ఈ సైబర్ నేరాలు తగ్గించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం తీసుకునేది ఫస్ట్ ఎస్బీఐ. సో ఈ ఫ్రాడ్ గా ఫుల్ స్టాప్ మెయిన్ లక్ష్యం ఏంటి సార్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు? మీకు అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద బ్యాంకే కాకుండా అతి నమ్మకమైన బ్యాంక్, కస్టమర్లందరూ ట్రస్ట్ చేసే బ్యాంక్ ఎస్బీఐ. గత 2 సంవత్సరాలుగా విపరీతంగా బయట వెళ్ళి, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి ఎన్నో రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందరూ కూడా మనకు తెలిసిన విషయాల్ని మనం అందరితో పంచుకోవడం ద్వారా ఎస్బీఐ చేస్తున్న ఈ ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో అందరూ ప్రజలు భాగస్వాములు అయ్యి మనం అందరం కలిసి ఈ ఫ్రాడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆకాంక్ష. అహనా పెళ్ళంటాలో కోట శ్రీనివాసరావు గారి లాగా ఉంటే మన డబ్బులు పోవు. దేనికైనా కూడా అంటే మన డబ్బుల విషయంలో మనం అంతే జాగ్రత్తగా ఉండాలని చెప్పడం.
నిజంగా సైబర్ దీంట్లో నష్టపోయిన వాడు వ్యక్తిగత బాధ్యత, కానీ ఈ వ్యక్తిగత నుంచి సామాజిక బాధ్యతగా ఎలా మారిందంటారు ఇది? ఇప్పుడు ఒక మోసగాడు అతను మోసం చేసిన డబ్బులు తన ఖాతాలో వేసుకుంటే అతను పోలీసులకు దొరికిపోతాడు. దొరకకుండా ఉండడం కోసమని ఏం చేస్తాడు మోసగాడు అని అంటే, మీరు మీ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరో అపరిచిత వ్యక్తి కనిపించేసి మీరు డబ్బులు డ్రా చేయడానికి వచ్చారో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళి నేను మీకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, కొంచెం విత్డ్రా చేసి ఇవ్వండి అని అంటే, నాకు ఏటీఎం కార్డు లేదను, నేను విత్డ్రా చేయలేకపోతున్నాను. సరే అని మనం అతని దగ్గర నుంచి డబ్బులు మన ఖాతాలో వేయించుకొని మనం అతనికి డబ్బులు ఇచ్చేసామనుకోండి, అతని దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అతని ఖాతాలోవి కావు, ఫ్రాడ్ చేసిన డబ్బులు. ఫ్రాడ్ చేసిన డబ్బులు మన అకౌంట్లో పడడం వల్ల పోలీసులకు మనం దొరికిపోతున్నాం. సో మోసగాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యూల్ అకౌంట్స్ అంటారు, అంటే మనకు తెలియకుండా మన ఖాతాలోకి డబ్బులు వేస్తున్నారు. అందుకే అపరిచితుల వ్యక్తులతోని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడం మంచిది. సార్, ఆఫ్టర్ కోవిడ్ జనాల్లో వచ్చిన ఏదైనా పెద్ద మార్పు ఉందంటే ఆఫీసులకి వెళ్ళే పని తగ్గింది, ఇంట్లోనే ఉంటున్నారు, అండ్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ విత్ దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ జరిగేవి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా. సో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు? ఈ సైబర్ మోసగాళ్ళు ఒక కొత్త పథకాన్ని రచించారండి. దాంట్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఇంట్లోనే కూర్చొని మీరు రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటూ నెలకి 30,000 సంపాదించుకోవచ్చు అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని చూసి వెంటనే దాంట్లో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఆ ఫ్రాడ్స్టర్తో. ఫ్రాడ్స్టర్ వెంటనే వీళ్ళని ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాడు. వాట్సాప్ గ్రూప్లో 100 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత నెలకి 30,000 సంపాదించుకుంటున్నాను, 60,000 సంపాదించుకుంటున్నారని మెసేజ్లు పెడుతూ ఉంటారు. అవన్నీ చూసి వీళ్ళు కూడా మేము కూడా సంపాదించుకోవచ్చు కదా అని ఇచ్చే టాస్క్లు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న టాస్క్లు, ప్రతి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఏదన్నా యూట్యూబ్లో వెళ్ళి ఒక లైక్ కొట్టమంటాడు, ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళి హోటల్కి రెస్టారెంట్కి 3 స్టార్స్ ఇవ్వమంటాడు. ఇలా చేసినందుకు ఒక లైక్కి 10 రూపాయలు చొప్పున ఇస్తాడు. ఒక ఇమేజ్ ఇచ్చి అందులో ఎన్ని లైక్లు ఉన్నాయి నోట్ చేసి కింద ఆన్సర్ చేయండి అంటాడు. ఇవన్నీ సింపుల్ టాస్క్లు అన్నమాట. అయ్యో ఇంత సింపుల్గా నేను డబ్బులు సంపాదించుకోవచ్చా అని అనుకొని చేస్తారు జనాలు. చేసిన తర్వాత ఒక ఫోన్ వస్తుంది, అందులో ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఒక లైక్ కొడుతూ ఉంటే నీకు 10 రూపాయలు వస్తుంది, అదే నువ్వు మెంబర్షిప్ తీసుకొని 10,000 రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటే ఇదే చిన్న టాస్క్కి నీకు 100 రూపాయలు లేక 1000 రూపాయలు వస్తాయి అని అంటాడు. అలా అనగానే మెంబర్షిప్ కోసం 10,000 పంపిస్తున్నారు. 10,000 పంపించిన తర్వాత ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత ఇతనికి ఆ వాట్సాప్ గ్రూప్లో ఇతనికి ఒక స్క్రీన్ షాట్ వస్తుంది, నీ అకౌంట్లో నువ్వు పెట్టినందుకు, నువ్వు ఇన్ని లైక్లు చేసినందుకు నువ్వు ఇప్పటిదాకా 20,000 సంపాదించావు అని మెసేజ్ వస్తుంది. ఇతను సంతోషపడతాడు. విత్డ్రా చేసుకుందాం అని అడిగితే దానికి ప్రాసెసింగ్ ఫీ ఇంకొక 2,000 అని, తర్వాత బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకొక 5,000 అని అలా అడుగుతూనే ఉంటాడు, కానీ డబ్బులు వేయడు. ఇప్పుడు అడిగినా కూడా డబ్బులు అక్కడ కనిపిస్తున్నాయి కదా, నా ఖాతాలో నాకు 5 లక్షలు నేను సంపాదించాను, కష్టపడి సంపాదించాను, వాడు అడిగిన పనులన్నీ చెప్పి సంపాదించుకునే డబ్బులు మళ్ళీ రావాలంటే చిన్నవే అడుగుతాడు అతను ఫస్ట్. సో అలా ఇచ్చుకుంటూ పోయి 1,50,000 1,60,000 పోయిన తర్వాత ఇదేదో తెగట్లేదు, నేను ఇంక మోసపోయాను అని అప్పుడు రియలైజ్ అయ్యి అలా పోగొట్టుకుంటున్నారు చాలామంది డబ్బులు. ఈజీ మనీ, ఈజీ టాస్క్స్ అనేది పెద్ద మోసం అండి. అలాంటిది ఏమీ లేదు. టెలిగ్రామ్ గ్రూపుల్లో మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే టెలిగ్రామ్ అనే యాప్ ఎలా డిజైన్ అయిందంటే పోలీసులకి దొరకకుండా ఉండేది. అది లాక్స్ అవి దొరకవు దాంట్లో, అందులో ఆ టెక్నాలజీ అలాంటిదన్నమాట. అందుకే ఎవరన్నా వ్యక్తి మిమ్మల్ని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అనగానే మీరు గుర్తించండి ఇది సైబర్ మోసగాడి పని. రైట్, ఇందాక మీరు మాట్లాడతారు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని. సో ఎక్కువగా ఫ్రాడ్స్ అయ్యేవి చైన్ బిజినెస్ సార్. ఒక 4 జాయిన్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జాయిన్ అయిన నిజంగా డబ్బులు ఇస్తున్నారు. మొదట్లో కొంత డబ్బులు ఇస్తారు అంతే కదా, మొదట్లో చాలా కొంత డబ్బులు ఇస్తారు, కానీ తర్వాత నుంచి అంతా కూడా వాళ్ళకి వచ్చినట్టుగా చూపిస్తారు, కానీ అస్సలు వెనక్కి రావండి. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఈజీ మనీ టాస్క్ ఫ్రాడ్స్, ముఖ్యంగా జాబ్ ఫ్రాడ్స్ కూడా. మీకు జాబ్ మీరు సెలెక్ట్ అయ్యారు కానీ మీ ట్రైనింగ్ కోసం అని డబ్బులు కట్టండి, ఇలాంటివన్నీ కూడా మోసాలే.
ఏ కంపెనీ కూడా ముందుగా డబ్బులు కట్టమని అడగదు, జాబ్ ఇచ్చిన ఏ కంపెనీ కూడా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ జాబ్ వచ్చింది అన్న ఆనందంలోనో లేక ప్రజలు మోసపోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 FM